అధికారంలో ఉంటే కోటరి నాయకులు అంటే లెక్కలేదు, ఎమ్మెల్యేలు అంటే లెక్కలేదు, కార్యకర్తలు అంటే లెక్కలేదు, కాంట్రాక్టర్లు అంటే లెక్కలేదు. బటన్ నొక్కాను 2,40,000 కోట్లు డీబీటీ పథకాలకు పప్పులు బెల్లం పంచినట్టు పంచారు. నాయకుడు ప్రజలు అనే లింక్ ద్వారా మరోసారి సీఎం అవుతారని భావించారు. ప్రజలు చాలా తెలివివంతులు. సింపుల్గా బటన్ చంద్రబాబుకు ప్రెస్ చేశారు. దారుణమైన ఓటమి వచ్చింది. చివరకు ఎట్టకేలకు క్షవరమైతే వివరం అర్థమవుతుంది కాబట్టి తన పాత పద్ధతి సెంటిమెంట్, జైలు వెళ్ళా, ఇబ్బందులు పడ్డా, కష్టం మామూలే, మళ్ళీ అధికారం వస్తే అందలం ఎక్కేస్తా రొటీన్ డైలాగులు వినిపిస్తున్నారు. రాజకీయాలలో తప్పులు జరుగుతాయి. తప్పు సరిదిద్దుకుంటే మాత్రమే అధికారం వస్తుంది. 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి నిన్ను నెత్తిన పెట్టి మోసుకొని అధికార పల్లకి ఎక్కించి ముఖ్యమంత్రి చేసిన కార్యకర్తలకు అన్యాయం చేశావు అనేది అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదు. కార్యకర్త లేకుండా చేయాలని వాలంటీర్లు సచివాలయం తెచ్చి నీ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎన్నికలలో పని లేకుండా చేసి, గ్రామాలలో విలువ లేకుండా చేసి, ఇప్పుడు కొత్తగా అతి మంచితనం, అతి నిజాయితీ పదాలు వాడితే కార్యకర్తలు మరోసారి బట్టలు చించుకొని పని చేయాలి అని సందేశం ఇవ్వడంలో నీకు నువ్వే సాటి జగన్మోహన్ రెడ్డి. గతంలో 4 ఎకరాల భూమి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చారు. ఈ 5 ఏళ్ళు బట్టలు చించుకుంటే 1 ఎకరం మిగులుతుంది, ఆ ఎకరం పోయినా పర్వాలేదు అంటూ బట్టలు చించుకోవడానికి కార్యకర్తలు రెడీ అయి బర్త్డే వేడుకలు సందు బ్యానర్లు, కేకులు కట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అయితే పొందారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా లీడర్గా ఎదగలేకపోయారు.